సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర మాస్ మూవీతో కాకుండా క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీతో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు అన్ని చోట్ల ఎక్సలెంట్ గా రచ్చ చేయగా సినిమా క్లాస్ సెంటర్స్ అలాగే ఓవర్సీస్ లో కుమ్మేస్తుందని ముందు నుండి నమ్మకం ఉన్న మాస్ సెంటర్ అయిన రాయలసీమలో ఎలాంటి హోల్డ్ను చూపెడుతుంది అన్నది ఆసక్తిగా మారగా ఓపెనింగ్స్ మంచి జోరును చూపించిన తర్వాత సినిమా స్లో డౌన్ అయినా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ ను దాటేయడమే కాకుండా ఇక్కడ చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ రికార్డును నమోదు చేసింది. ఇది వరకు సీడెడ్ ఏరియాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ 19.11 కోట్ల షేర్ మార్క్ ని ఇక్కడ అందుకొని మాస్ రచ్చ చేయగా ఆ సినిమా కలెక్షన్లను ఇప్పుడు ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత మనశంకర వరప్రసాద్ గారు సినిమా బ్రేక్ చేసింది. ఇక్కడ మొత్తం మీద సినిమాకు 18 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ సొంతం అవ్వగా రీసెంట్ గా ఇక్కడ 20 కోట్ల షేర్ మార్కును దాటేసిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో ఆల్మోస్ట్ 21 కోట్లకు చేరువయ్యే రేంజ్ వసూల బీభత్సం సృష్టిస్తూ 3 కోట్ల వరకు లాభాలను అందుకొని సీడెడ్ ఏరియాలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ల రికార్డుతో పాటు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్లను కూడా అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలుస్తూ దూసుకుపోతూ ఉంది. లాంగ్ రన్ లో సినిమా ఇదే జోరును కొనసాగిస్తే 22.5 కోట్ల నుండి 23 కోట్ల రేంజ్ షేర్ మార్కును టార్గెట్ చేసే అవకాశం సినిమాకు ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.